అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కు స్వాగతం. మన మునుపటి వీడియోలో శౌనకాది మహామునులు నైమిషారణ్యం యొక్క విశిష్టతను చెప్పడం మరియు సూత మహర్షి శౌనకాది మహామునులకు దేవి భాగవతమును వ్యాస మహర్షి తన పుత్రుడైనటువంటి శుక మహర్షికి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చెప్తానడం అన్న విషయాలను గురించి చూసాం. ఇప్పుడు మనం తదుపరి అంశాలను చూద్దాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని ఖచ్చితంగా కొట్టండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. శౌనకాది మహాముని సూతునికి నమస్కరించి ఈ విధంగా అడిగాడు: ఓ మహాత్మా, శుకుడు అయోజనుడిగా ఎందుకు జన్మించాడు? ఎవరి వల్ల వ్యాసులకు ఆయన జన్మించారు కాస్త చెప్పరా అని వినయముగా అడిగాడు. దానికి శౌనకాది మహాముని, ఖచ్చితంగా నేను నీ సందేహాన్ని తీరుస్తాను. మునీశ్వరులారా, సత్యవతి పుత్రుడైన వ్యాసుడు సరస్వతి నదీ తీరాన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఒక పొదిరింటిలో ఉన్న 2 గోరింకలను చూశాడు. అవి ఎంతో మనోహరంగా క్రీడిస్తూ ఉన్నాయి. వాటిని చూసిన వ్యాసుడు కలవరపడ్డాడు. హృదయ వికారానికి లొంగిపోయాడు. అయినా కూడా హృదయాన్ని భగవంతుని ధ్యానంపై నిలుపుతూ ఆశ్రమానికి చేరాడు. నిత్య కార్యాలు చేస్తున్న మనసంతా ఆ గోరువంక జంటలపైనే ఉంది. మళ్ళీ మరుసటి రోజు రావడం, సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వెళ్ళేటైపు మరీ పొదిరింటి వైపు చూశాడు. అలా రోజు చూస్తూ ఉండేవాడు. జంట పక్షులు ఒకసారి మన్మథ క్రీడ మానివేసి చెరొకమ్మ మీద కూర్చొని కబుర్లాడుకునేవి. కొంతకాలానికి ఆ జంట పక్షులకు 2 పిల్ల పక్షులు వచ్చాయి. పెద్ద పక్షులు ఆ పిల్ల పక్షులకు ఎంతో ప్రేమగా ఆహారాన్ని అందిస్తూ ఉండేటివి. ముక్కలతో తింటున్న పిల్లలను గోరువంకలు ఎంతో ప్రేమగా ముద్దాడుతూ మురిపంగా ప్రేమను పంచడం చూసి వ్యాసుడు మనోభ్రాంతికి లోనయ్యాడు. ఆహా, జంతువులు సైతం సంసార చక్రాన్ని నడుపుతూ సంతానం పొంది వాటి ప్రేమను పంచుతూ ఉన్నాయి. అలాంటిది సకల ఫలములను ఆశించే మానవుల సంతానాన్ని ప్రేమించడంలో వింత ఏముంది అనుకున్నాడు. అంతేగాక అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్లు పుత్రులు లేని వారికి పుణ్యగతులు రావు కదా అని కూడా ఆలోచన చేశాడు. నేను సంతానం పొందాలంటే ఎవరిని పూజించాలి, ఎవరి కోసం తపస్సు చేయాలి అన్న ఆలోచనలో పడ్డాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవున్నా, లేదా లక్ష్మీపతి అయినటువంటి విష్ణువునా, లేదా కైలాసపతి అయినటువంటి పరమేశ్వరున్నా అనే ఆలోచనలో ఉండగా నారద మహర్షి వేదవ్యాస ఆశ్రమానికి వచ్చారు. అది చూచిన వేదవ్యాసుడు నారద మహర్షిని ఆహ్వానించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత వ్యాస మహర్షిని చూసిన నారదుడు ఈ విధంగా అంటాడు: మహర్షి, చూడబోతే ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నాం, కారణం తెలుసుకోవచ్చునా అని అడుగుతాడు. దానికి వ్యాసుడు ఈ విధంగా అంటాడు: నారద, మీకు తెలియనిది ఏముంది? సంతానం లేని వారికి సద్గతులు లభింపవు కదా. ఆ సంతానం కోసం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ప్రసన్నం చేసుకోవాలన్న నా వేదనను మీరే తీర్చాలి అని చెప్పి అంటాడు. దానికి నారదుడు ఈ విధముగా చెప్తాడు: ఒకరోజు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా అడుగుతాడు: నేను ఉద్భవించినది కేవలం నీ నాభి నుండే, సూర్యచంద్రాదులు మొత్తం నీ వల్లే సంచరిస్తున్నారు. అలాంటి మీరు ఎవరి కోసం ధ్యానం చేస్తారో అని అడిగాడు. అప్పుడు విష్ణువు ఈ విధముగా చెప్తాడు: బ్రహ్మదేవ, స్థిర మనసుతో వినుము. నీవు మహేశ్వరుడు, నేను ముగ్గురు మహాశక్తి అయిన పరాశక్తి వల్లే జన్మించాం. నా చేత చేయించేది నడిపించేది ఆ మహాశక్తే. నీవు పుట్టించుటకు, నేను పోషించుటకు, శంకుడు తుంచుటకు కేవలం మనం కారకులు మాత్రమే. కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న వాళ్ళం మాత్రమే. అంతా ఆ మహాశక్తి ఆజ్ఞానుసారమే నడుచుకుంటున్నాం. ఆ శక్తి లేకపోతే మనం మన ప్రళయ కాలంలో యోగనిద్రలో ఉండటం ఎలా జరుగుతుంది? మరల యోగనిద్ర నుంచి మేలుకోవటం, ఇవన్నీ ఆ శక్తి ఆదేశానుసారమే జరుగుతున్నాయి. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, ప్రళయకాల సమయంలో లోకమంతా నీటితో నిండి ఉన్న సమయాన నా చెవులి గుబ్బులుండి మధుకైటబులు ఎలా జన్మించారు? నేను వారితో 5000 సంవత్సరాలు పోరాడింది నీకు తెలియనిది కాదు. అప్పటి మరొకప్పటి ఇప్పటి ప్రతి కార్య విజయమునకు అదృశ్య రూపిణి పరాశక్తియే మూలం.
ఆ శక్తి గురించి నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవునికి విష్ణువు వివరిస్తాడు. ఇదే విధముగా ఓ వ్యాస మహర్షి, నీవు కూడా ఆ పరాశక్తిని పూజించుము అని చెప్పి సలహా ఇచ్చి నారదుడు అచ్చటి నుంచి బయలుదేరుతాడు. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై శ్రీమాత్రే నమః. ఛానల్ని మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.